కంటి చూపులతో రికార్డులు తిరగరాయగల సత్తా ఒకరిదైతే సింగిల్ హ్యాండ్తో బాక్సాఫీస్ ను షేక్ చేయగల సత్తా మరొకరిది. అలా టాలీవుడ్ సింహాసనంపై కూర్చొని నువ్వా నేనా అంటూ దశాబ్దాల పాటు యుద్ధాలు చేసిన బాలయ్య చిరుల మధ్య సినీ క్లాష్ గురించి, జయాపజయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా 1984లో వీరి మధ్య క్లాష్ రావటం జరిగింది. జననీ జన్మభూమి సినిమాతో జూలై 27న బాలకృష్ణ రాగా, దానికి 13 రోజుల గ్యాప్తో చిరంజీవి ఛాలెంజ్ సినిమాతో వచ్చారు. కె విశ్వనాథ్ డైరెక్షన్లో దేశం యొక్క గొప్పతనాన్ని తెలుసుకునే అన్యాయానికి తిరగబడే పాత్రలో బాలయ్య చేసిన సాఫ్ట్ ఫిలిం జననీ జన్మభూమి పరాజయం పాలైంది. ఇక 5 సంవత్సరాలలో 50 లక్షలు సంపాదించే ఛాలెంజ్లో చిరు చేసిన మాస్ ఎంటర్టైనర్ ఛాలెంజ్ సూపర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీకి డైరెక్టర్ ఏ కోదండరాం. అలాగే ఈ తొలి క్లాష్ లో మెగాస్టార్ విన్నర్ గా నిలిచారు. రెండోసారి చిరు ఇంటిగుట్టు సినిమాతో 1984లోనే సెప్టెంబర్ 6న రాగా, దాని తర్వాత రోజు బాలయ్య మంగమ్మగారి మనవడు సినిమాతో సెప్టెంబర్ 7న వచ్చారు. ఇంటిగుట్టు సినిమాకి యావరేజ్ టాక్ రాగా, మంగమ్మగారి మనవడు ఇండస్ట్రీ హిట్ గా నిలిచి బాలయ్య క్రేజ్ కి పునాది వేసింది. ఇందులో హీరోయిన్ గా సుహాసిని నటించారు. మంగమ్మగా భానుమతి నటన అమోఘం. చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఆకట్టుకున్న ఈ మూవీ దర్శకులు కోడి రామకృష్ణ. ఇక వీరి మూడో పోటీ అదే ఏడాది నవంబర్లో జరిగింది. అగ్నిగుండం సినిమాతో చిరంజీవి నవంబర్ 23న రాగా, దానికి 6 రోజుల గ్యాప్తో శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రతో బాలయ్య తన తండ్రి ఎన్టీఆర్ తో కలిసి వచ్చారు. అగ్నిగుండం మాస్ ఎంటర్టైనర్ గా ఫెయిల్ అయి ఫ్లాప్ టాక్లు తెచ్చుకుంది. బాలయ్య మూవీ భారీ విజయాన్ని దక్కించుకుంది. ఇందులో టైటిల్ రోల్ ఎన్టీఆర్దే అయిన వీరబ్రహ్మం గారి శిష్యుడిగా బాలయ్య నటన కూడా ఎక్కువ ప్రాముఖ్యత సంపాదించుకుంది. ఇలా ఈసారి క్లాష్ లో బాలయ్య బాబే విన్నర్. ఇక మళ్లీ 4వసారి కథానాయకుడి సినిమాతో బాలయ్య డిసెంబర్ 14న రాగా, దానికి వారం గ్యాప్తో చిరంజీవి రుస్తుం సినిమాతో వచ్చారు. కథానాయకుడు చక్కని ఎమోషనల్ బాండింగ్ తో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద విజయాన్ని నమోదు చేసింది. శారద ఒక ప్రముఖ పాత్రలో అద్భుతంగా నటించారు. ఇక చిరంజీవి రుస్తుం మూవీ మాస్ ఎంటర్టైనర్ గా కొంతమేరకే ఆకట్టుకుని యావరేజ్ గా నిలిచింది. ఇలా చిరుపై బాలయ్య మళ్లీ విజయం అందుకున్నారు. ఇక వీరి మధ్య 5వసారి పోటీ 1985లో వచ్చింది. ఆత్మబలంతో బాలయ్య జనవరి 11న వస్తే, అదే రోజున చిరంజీవి నటించిన చట్టంతో పోరాటం రావటం జరిగింది. రెండు కూడా ఫ్యామిలీ సెంటిమెంట్ మూవీసే. అయినా ఏదీ కూడా పూర్తి విజయాన్ని దక్కించుకోలేకపోయింది. ఆత్మబలం ఫ్లాప్ అవ్వగా, చిరంజీవి చట్టంతో పోరాటం యావరేజ్ గా నిలిచింది. ఇక చిరు బాలయ్యలు అదే 1985లో పోటీ పడ్డారు. దొంగ సినిమాతో మార్చి 14న మెగాస్టార్ చిరంజీవి రాగా, భార్యాభర్తల బంధంతో బాలయ్య మార్చి 28న 2 వారాల గ్యాప్తో వచ్చారు. దొంగ మూవీలో చిరు మాస్ ఎనర్జీ వేరే లెవెల్లో ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద విజయాన్ని నమోదు చేసింది. అలాగే బాలయ్య మూవీ భార్యాభర్తల బంధం కూడా చక్కని డ్రామాగా వచ్చి ఆడియన్స్ చే విజయాన్ని అందుకుంది. ఇలా ఈ క్లాష్ లో చిరు బాలయ్య ఇద్దరు విజేతలుగా నిలిచారు. ఇక 7వసారి ముందుగా చిరంజీవి సినిమాతో రాగా, బాలకృష్ణ భలే తమ్ముడు సినిమాతో పోటీ పడ్డారు. చిరంజీవి ఏప్రిల్ 18న వచ్చి బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని చూసింది. దీనికి 9 రోజుల గ్యాప్తో వచ్చిన భలే తమ్ముడు కూడా ఏమాత్రం మెప్పించలేకపోయింది. ఇక 8వసారి 1985లో వీరి మధ్య పోటీ రావటం జరిగింది. కత్తుల కొండయ్య సినిమాతో బాలకృష్ణ అక్టోబర్ 11న రాగా, దానికి 12 రోజుల గ్యాప్తో అక్టోబర్ 23న చిరంజీవి నటించిన ఫ్యామిలీ ఎమోషనల్ ఫిల్మ్ విజేత వచ్చింది. బాలయ్య కత్తుల కొండయ్య మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకోలేక పరాజయాన్ని చూసింది. చిరంజీవి విజేత కుటుంబ కథా ప్రేక్షకుల్ని మెప్పించి విజయం సాధించింది. కుటుంబం కోసం తన కిడ్నీని అమ్ముకునే పాత్రలో చిరంజీవి నటన అమోఘం. ఇక 9వసారి 1986లో వీరి మధ్య పోటీ వచ్చింది. ముందుగా కొండవీటి రాజా సినిమాతో చిరంజీవి జనవరి 31న రాగా, దానికి వారం గ్యాప్తో బాలకృష్ణ నిప్పులాంటి మనిషి సినిమాతో వచ్చారు. కొండవీటి రాజా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుంది. చిరు స్టైల్ ఆకట్టుకుంటుంది. ఇక నిప్పులాంటి మనిషి మాత్రం పరాజయాన్ని ఇచ్చింది బాలయ్యకు. ఇలా 9వసారి చిరంజీవి విజేతగా నిలిచారు. ఇక మళ్లీ అదే ఏడాదిలో వీరి మధ్య పోటీ వచ్చింది. ఈసారి ముందుగా ముద్దుల కృష్ణయ్యతో బాలయ్య ఫిబ్రవరి 28న రాగా, దానికి వారం గ్యాప్తో మార్చి 7న చిరంజీవి సినిమా మగధీరుడు రిలీజ్ అయింది. ముద్దుల కృష్ణయ్య చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఆడియన్స్ చే సభాష్ అనిపించుకొని బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిస్తే, చిరంజీవి మగధీరుడు మాత్రం బిలో యావరేజ్ గా మాత్రమే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక 11వసారి చిరు బాలయ్యల క్లాస్ చూస్తే, దేశోద్ధారకుడు సినిమాతో బాలయ్య ఆగస్టు 7, 1986లో రాగా, చంటబ్బాయి మూవీతో ఆగస్టు 22న 2 వారాల గ్యాప్తో చిరంజీవి వచ్చారు. దేశోద్ధారకుడు మూవీలో పల్లెటూరు కట్టుబాటలో బాలయ్య మరోసారి అలరించి బాక్సాఫీస్ వద్ద హిట్ అయితే కొట్టారు. కానీ చిరంజీవి చంటబ్బాయి మాత్రం మళ్లీ బిలో యావరేజ్ గానే మిగిలిపోవాల్సి వచ్చింది. అయితే మళ్లీ చిరంజీవి రాక్షసుడు మూవీతో ఆగస్టు 2, 1986లో రాగా, బాలకృష్ణ అపూర్వ సహోదరులు వారం తర్వాత రావటం జరిగింది. రాక్షసుడు మూవీ యాక్షన్ అంశాలతో చిరు క్రేజ్ ని రీచ్ అయి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. అలాగే బాలయ్య అపూర్వ సహోదరులు డబుల్ యాక్షన్ తో అలరించి బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది. మళ్లీ 13వసారి క్లాస్ చూస్తే 1987లో జనవరి 9న
చిరంజీవి దొంగముగుడు సినిమాతో డబుల్ యాక్షన్తో వచ్చి బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేయగా దానికి 5 రోజుల గ్యాప్తో భార్గవరాముడిగా బాలకృష్ణ విజయం అంచుల వరకు వెళ్లి సెమీ హిట్ అందుకున్నారు. చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఆకట్టుకుంది ఈ సినిమా. ఇక మళ్లీ తర్వాత అదే ఏడాదిలో వీరి మధ్య పోటీ వచ్చింది. చిరంజీవి చక్రవర్తి సినిమాతో జూన్ 4న వస్తే బాలకృష్ణ మువ్వగోపాలుడితో జూన్ 19న 2 వారాల గ్యాప్తో రావటం జరిగింది. ఇక చిరంజీవి చక్రవర్తి సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకోగా బాలయ్య మువ్వగోపాలుడు సూపర్ హిట్ గా నిలిచి అభిమానులని విశేషంగా అలరించింది. ఇలా ఈ క్లాష్ లో బాలయ్యదే పై చేయింది. ఇక తర్వాత మళ్లీ అదే ఏడాదిలో పోటీ వచ్చింది. పసివాడి ప్రాణంతో చిరంజీవి జూలై 23న రాగా దానికి వారం గ్యాపుతో బాలయ్య రాము సినిమాతో వచ్చారు. పసివాడి ప్రాణం చిరు ఇమేజ్ ని ఒక్కసారిగా పైకి లేపేసింది. కనీ విని ఎరుగని విజయాన్ని అందించింది. ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది. ఇక బాలయ్య రాము నటన పరంగా బాలయ్యను మరో ఎత్తున నిలబెట్టింది. ఇది కూడా విజయాన్ని అందుకోవటం జరిగింది బాక్స్ ఆఫీస్ వద్ద. ఇక 16వసారి చిరు వర్సెస్ బాలయ్య 1988 చిరంజీవి మంచి దొంగ సినిమాతో జనవరి 14న వస్తే బాలయ్య తర్వాత రోజున ఇన్స్పెక్టర్ ప్రతాప్తో వచ్చారు. ఇద్దరు ఇలా సంక్రాంతి బరిలో దిగగా వీటిలో మంచి దొంగ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ తో విజయాన్ని నమోదు చేయగా ఇన్స్పెక్టర్ ప్రతాప్ బాలయ్య రేంజ్ విజయాన్ని దక్కించుకోలేక అబోవ్ యావరేజ్ గా నిలిచింది. ఇక చిరు బాలయ్యల 17వ క్లాష్ ఫిబ్రవరి 18న దొంగరాముడితో బాలయ్య దానికి 2 వారాల గ్యాపుతో చిరంజీవి రుద్రవీణతో వచ్చారు. ఈ 2 సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఏ మాత్రం స్కోర్ చేయలేక పరాజయాన్ని చూశాయి. ఇక 18వసారి ముందుగా చిరంజీవి యముడికి మొగుడు సినిమాతో ఏప్రిల్ 29న 1988లో రాగా దానికి 13 రోజుల గ్యాపుతో తిరగబడ్డ తెలుగు బిడ్డగా బాలయ్య రావటం జరిగింది. యముడికి మొగుడు సోషియో ఫ్యాంటసీ జోనర్లో తెరకెక్కి భారీ విజయాన్ని దక్కించుకుని ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. బాలయ్య తిరగబడ్డ తెలుగు బిడ్డ మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఇక ఈ క్లాష్ లో చిరునే విన్నర్. ఇక 19వసారి ఖైదీ నంబర్ 786తో జూన్ 10, 1988లో రాగా భారతంలో బాలచంద్రుడుగా బాలయ్య జూన్ 24న 2 వారాల గ్యాపుతో రావటం జరిగింది. ఈ రెండిటిలో చిరంజీవి ఖైదీ నంబర్ 786 బాక్సాఫీస్ వద్ద పై చేయి సాధించి విజయాన్ని నమోదు చేసింది. ఇక 20వసారి చిరంజీవి యుద్ధభూమి సినిమాతో నవంబర్ 11 రాగా దానికి 6 రోజుల గ్యాపుతో నవంబర్ 17న బాలయ్య రాముడు భీముడు వచ్చారు. ఈ రెంటిలో బాలయ్య మూవీ బాక్సాఫీస్ వద్ద బాగానే రాణించి అబోవ్ యావరేజ్ గా నిలిచింది. అయితే చిరు యుద్ధభూమి మాత్రం పూర్తి వైఫల్యాన్ని చూసింది. ఇక తర్వాత 1989లో వీరి మధ్య సినీ పోరు జరిగింది. స్ట్రేట్ రౌడీ చిరు మార్చ్ 23న రాగా బాలయ్య ముద్దుల మామయ్యతో 2 వారాల గ్యాపుతో వచ్చింది. స్ట్రేట్ రౌడీతో మరో హిట్ చిరు తన ఖాతాలో వేసుకోగా ముద్దుల మామయ్యతో బాలయ్య బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకుని అఖిలాంధ్ర ప్రేక్షకులచే హారతులు పట్టించుకున్నారు. ఇందులో మామయ్య అనే పిలుపు అనే పాట అయితే చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఇక 22వసారి వీరి మధ్య పోటీగాని చూస్తే ముందుగా రుద్రనేత్ర సినిమాతో చిరంజీవి 1989 జూన్ 16న రాగా దానికి 13 రోజుల గ్యాపుతో బాలయ్య మూవీ అశోక చక్రవర్తి జూన్ 29న 1989లో రావటం జరిగింది. రుద్రనేత్ర చిరంజీవి మాస్ కొంతవరకే అలరించి బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. బాలయ్య అశోక్ చక్రవర్తి మాత్రం పూర్తిగా పరాజయాన్ని చూసింది. ఇక 23వసారి చిరు వర్సెస్ బాలయ్య చూస్తే ముందుగా బాలయ్య బాలగోపాలుడు 1989లో అక్టోబర్ 13న రిలీజ్ అయింది. దీనికి 2 వారాల గ్యాపుతో చిరంజీవి లంకేశ్వరుడు 1989 అక్టోబర్ 27న వచ్చింది. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించారు. బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని చూసింది. బాలకృష్ణ బాలగోపాలుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చి యావరేజ్ గా నిలిచింది. ఇక మళ్లీ 1990లో వీరి మధ్య పోటీ వచ్చింది. బాలకృష్ణ నారీ నారీ నడుమ మురారి సినిమాతో ఏప్రిల్ 27న రాగా దానికి 12 రోజుల గ్యాపుతో చిరంజీవి మూవీ జగదేకి వీరుడు అతిలోక సుందరి మూవీ వచ్చింది. బాలయ్య మూవీ బాగానే స్కోర్ చేసింది. అయితే చిరంజీవి మాత్రం కనీ విని ఘన విజయాన్ని దక్కించుకుని ఇండస్ట్రీ పాత రికార్డులను తిరగరాసి అతిపెద్ద ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది. మరి జగదేక వీరుడు అతిలోక సుందరిలో హీరోయిన్ శ్రీదేవి కాగా దీనికి దర్శకుడు రాఘవేంద్రుడు. ఇక తర్వాత 26వసారి చాలా గ్యాప్ తర్వాత 1997లో మళ్లీ వీరి మధ్య పోటీ వచ్చింది. హిట్లర్ మూవీతో చిరు, పెద్దన్నయ్య మూవీతో బాలయ్య ఇద్దరు అన్నయ్యలుగా నటించి విశేషంగా ఆకట్టుకున్నారు. హిట్లర్ జనవరి 4న రాగా దీనికి 6 రోజుల గ్యాపుతో జనవరి 10న పెద్దన్నయ్య వచ్చింది. 2 చక్కటి కుటుంబ కథా చిత్రాలుగా నిలిచి ఆ సంక్రాంతికి ఘన విజయాలను చూశాయి. ఇక ఈ క్లాష్ లో ఇద్దరు అగ్ర హీరోలు విజేతగా నిలిచారు. ఇక 26వసారి చిరంజీవి బావగారు బాగున్నారాతో ఏప్రిల్ 9, 1998లో రాగా దానికి 8 రోజుల గ్యాపుతో ఏప్రిల్ 17న బాలయ్య యువరత్న రానాగా రావటం జరిగింది. ఈ రెంటిలో బావగారు బాగున్నారా లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చి విశేషంగా ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. బాలయ్య రానా మాత్రం పరాజయాన్ని చూడాల్సి వచ్చింది. ఇక ఈ క్లాష్ లో చిరు విన్నర్. ఇక వీరి మధ్య పోటీ 1999లో మళ్లీ వచ్చింది. స్నేహం కోసం సినిమాతో చిరంజీవి జనవరి 1న రాగా దానికి 12 రోజుల గ్యాపుతో బాలయ్య సమరసింహారెడ్డి అంటూ వచ్చారు. స్నేహం కోసం సినిమా టైటిల్ కి యాప్ట్ అని బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచిపోయింది. సమరసింహారెడ్డి అయితే దానికి మించిన విజయాన్ని దక్కించుకుని ఇండస్ట్రీ పాత రికార్డుని తిరగరాసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
ఫ్యాక్షన్ హీరోగా బాలయ్య నటన అద్భుతంగా ఆకట్టుకుంది. ఇక మళ్లీ 28వసారి వీరి మధ్య పోటీ. 2000 సంవత్సరంలో అన్నయ్య సినిమాతో చిరంజీవి జనవరి 27న రాగా, వంశోద్ధారకుడు సినిమాతో బాలయ్య జనవరి 14న వచ్చారు. ఈసారి మాత్రం చిరు మూవీనే పైచేయి సాధించింది. అంటే అన్నయ్య మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. బాలయ్య వంశోద్ధారకుడు పూర్తిగా పరాజయాన్ని చూసింది. అన్నయ్యలో రవితేజ వెంకట్లు తమ్ముళ్లుగా, సౌందర్య హీరోయిన్ గా నటించి అలరించారు. ఇక 29వసారి మృగరాజు సినిమాతో చిరంజీవి 2001 జనవరి 11న రాగా, భారీ ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన ఈ మూవీ భారీ ఫెయిల్యూర్ ని చూసింది. ఇక దీనికి పోటీగా బాలయ్య మూవీ నరసింహానాయుడు భారీ అంచనాలతో వచ్చి అంతకు మించిన భారీ విజయాన్ని దక్కించుకొని మరోసారి ఇండస్ట్రీ హిట్ ని అందించింది. సిమ్రాన్ హీరోయిన్ కాగా బాలయ్య అవుట్ అండ్ అవుట్ పర్ఫార్మెన్స్ మైండ్ బ్లోయింగ్ అన్నట్టుగా ఉంటుంది. ఫ్యాక్షనిస్ట్ గా బాలయ్య నటన నభూతో నభవిష్యత్తు. బికోపాల్ దీని డైరెక్టర్. ఇక 30వసారి లక్ష్మీ నరసింహగా బాలయ్య జనవరి 14న 2004లో రాగా, దానికి చిరు నుండి వచ్చిన మూవీ అంచి. ఇది ఒక్కరోజు గ్యాపుతో జనవరి 17న రాగా, వీటిలో బాలయ్య లక్ష్మీ నరసింహ సినిమా పైచేయి సాధించి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. పోలీస్ ఆఫీసర్ గా బాలయ్యను మరో మెట్టు ఎక్కించింది ఈ సినిమా. ఇక అంచి ఏ మాత్రం అంచనాలను అందుకోలేక పరాజయాన్ని చూసింది. కోడి రామకృష్ణ దీనికి డైరెక్టర్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.